వైసీపీ నాయకుడితో నా ఫోటోలకి చెప్పులతో కొట్టించిన వ్యక్తులు వాళ్ళకి వాళ్ళు రాక్షసులు పిశాచాలు అని అనుకుంటే వాళ్ళ ఇష్టం. అప్పుడు కూడా నేను వీళ్ళంతా రాక్షసులు పిశాచాలు సంకర జాతి వాళ్ళు అని నేను పొరపాటును కూడా మాట్లాడు. వారి వ్యక్తిత్వం వాళ్ళ ఇష్టం. ఏదో చేశారు, దిష్టి బొమ్మలు తగలబెట్టారు. దిష్టి బొమ్మలు తగలబెట్టడం అంటే మరి అది కూడా తీవ్రమైన చర్య. మరి కొంతమంది అయితే సరే చెప్పుకోవాలంటే బాధ అనిపిస్తుంది, మూత్రం కూడా పోస్తారు. అవి కూడా డైరెక్ట్గా టీవీలో చూపెట్టకపోయినా సోషల్ మీడియాలో అవి పెట్టి చాలా ఆనందించారు. మరి వాటిని రాక్షసానందం అంటారా, పిశాచానందం అంటారా? సరే ఏదో డైరెక్ట్గా మనం టచ్ చేయలేక ఏదో పిల్లవేషాలు వేసారులే పిల్ల మేధావులు అని చెప్పి నేను అప్పటికి క్షమించిన. మరి ఎన్ని రోజులు చూశారు కదా ఏమైంది, ప్యాక్ చేసి పంపించాను కదా. నేను ఎంత పని చేశానో మీకు తెలుసు కదా. 2 సంవత్సరాలు ఒక్కడనే పోరాడు, ఇంటర్వ్యూకి ఇలా చేస్తారా. సో సరే అది పాస్ట్. ఇప్పుడు మరి వాళ్ళకి బుద్ధి వచ్చిందేమో తెలియదు. వాళ్ళు చేసిన ఒక ఎంపీ పైన వాళ్ళు చేసిన పని ఒక చెత్త మాటలు నిరంతరం మాట్లాడుతూ అదే సాక్షి ఛానల్లో కూర్చొని ఇంకెవడో పిలవడాలి ఆ కృష్ణరాజు. నన్ను కూడా ఎన్నో మాటలు మాట్లాడాడు గతంలో. పైగా మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తూ ఇంకా అసహ్యంగా మాట్లాడాడు. ఇప్పుడు సంకర జాతి అని మాటలు మాట్లాడటం అంటే మరి అది మామూలు డెరోగేటరీ కాదు. ఆ ఇద్దరు మూర్ఖపు జర్నలిస్టులకి మరి ఈయన్ని కూడా మరి మూర్ఖుడు అనాలో మరేమనాలో మరి నాకు తెలియదు. ఈయన అగ్నికి ఆజ్యం పోసినట్టు సంకర జాతి అనే పదం వాడటం జరిగింది.